నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఆధునిక పోటీ ప్రపంచంలో జీవితం అత్యంత సంక్లిష్టమైపోతోంది. ఒకవైపు సంపద పెరుగుతోంది, మరోవైపు అంతకు మించి ఆందోళన రెట్టింపవుతోంది. ఒకవైపు సౌకర్యాలు పెరుగుతున్నాయి, మరోవైపు రోగాలు అధికమవుతున్నాయి. నేడు ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, కుక్కర్ వంటి ఆధునిక పరికరాలు కనిపిస్తున్నాయి. దీంతో శారీరక శ్రమ బాగా తగ్గిపోతుంది. ఒకప్పటితో పోలిస్తే ప్రజల్లో శారీరక శ్రమ బాగా తగ్గింది. ఆ ప్రభావం అనేక రూపాల్లో మనిషిపై పడుతుంది. అందుకే నేడు ఆరోగ్యంపై ధ్యాస పెరిగింది. ఈ క్రమంలో కొందరు వ్యాయామాలు చేస్తున్నారు, మరికొందరు ఆహార జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇంకొందరు యోగా వంటి ప్రక్రియపై దృష్టి సారిస్తున్నారు. యోగా గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ కార్యక్రమం తర్వాత. నమస్కారం, సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈరోజు సౌందర్య లహరి కార్యక్రమం ఎక్కడికి వచ్చిందో తెలుసా? సోమాజిగూడ అనూస్ బ్యూటీ క్లినిక్ వచ్చేసాం. మరి మనతో ఉన్నారు అనూస్ డైరెక్టర్ అనురాధ గారు. మరి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేస్తారో అవన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మరి ఈరోజు సౌందర్యానికి సంబంధించి మా సకులకి ఏం తెలియజేస్తున్నారు? ఇవాళ మనం న్యాచురల్ ప్రోడక్ట్స్తో హెయిర్ని ఎలా బ్లాక్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి అంటే, చాలా మందికి ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ ఉంటుంది, అలాగే ఏజ్తో పాటు తెల్ల వెంట్రుకలు కూడా వస్తూ ఉంటాయి. వీటిని సహజంగా అంటే సహజమైన ఉత్పత్తులతో ఎలా కలరింగ్ చేసుకోవాలనేది ఇవాళ మనం తెలుసుకుందాం. ఓకే, అంటే ఈ పొల్యూషన్ కి చిన్న పిల్లలు కూడా త్వరగా తెల్లంటికలు వచ్చేస్తున్నాయి. సో న్యాచురల్ వేలో ఎలా తీసుకోవాలి? ఎందుకంటే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ వల్ల మనం అంటే వాళ్ళు చాలా మటుకు డైస్ అవి వాడినట్టయితే ఇంకా ఎక్కువ అవుతుంది గ్రేనెస్. అంటే తెల్ల వెంట్రుకలు చాలా ఫాస్ట్గా మల్టిప్లై అవుతాయి. మనం కలర్స్ కానీ ఎన్ని కెమికల్స్ హెయిర్ మీద వాడినప్పుడు సహజంగా ప్రొడ్యూస్ అయ్యే మెలనిన్ కూడా ఉత్పత్తి తగ్గిస్తుంది అనమాట. దాంతో ఇంకా తెల్ల వెంట్రుకలు పెరుగుతాయి. అలాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో డై వాడకూడదు. సో వాళ్ళే కాదు, మామూలుగా గ్రేనెస్ స్టార్ట్ అయిన వాళ్ళు కూడా డై వాడితే తెల్ల వెంట్రుకలు తొందరగా పెరిగిపోతాయి. సో వాళ్ళు కూడా సహజమైన ప్రోడక్ట్స్తో మనం ఎలా నల్లగా చక్కగా సహజంగా మెయింటైన్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. మేడం, ఇప్పుడు చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంటే తెల్లంటికలు వచ్చిన వాళ్ళకి ఎలాంటి ప్రోడక్ట్స్ వాడాలి, ఎలాంటి వాడకూడదు, అసలు వాళ్ళకి అవగాహన లేదు. మరి ఇలాంటి వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలంటారు? ఇలాంటి వాళ్ళు మామూలుగా ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా కెమికల్స్ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదండి. అంటే హెయిర్ కలర్స్ కానీ మనకు ఏవి వాడకూడదు. దానివల్ల ఏంటంటే ఎప్పుడు కూడా కెమికల్స్ మనం స్కిన్ పైన అంటే హెయిర్ కలర్స్ అప్లై చేసినప్పుడు సహజంగా ఉండే హెయిర్లో ప్రొడ్యూస్ అయ్యే మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దానివల్ల తెల్ల వెంట్రుకలు ఫాస్ట్గా ఎక్కువ అవుతాయి. సో ప్రీమెచ్యూర్ గ్రేయింగే కాదు, ఎర్లీ ఏజ్లో అంటే 35లో 40స్లోనే గ్రేనెస్ స్టార్ట్ అవుతుంది విమెన్కి, మెన్కి కూడా. అలాంటప్పుడు కూడా డై వాడకూడదు ఇనిషియల్గా. అంటే 10% తెల్ల వెంట్రుకలు ఉన్నప్పుడే డై వాడడం మొదలు పెడతారు. దాంతో తొందరగా వితిన్ 2-3 ఇయర్స్ లోపల సగానికి ఎక్కువగా మనం తెల్లబడడం చూస్తూ ఉంటాం. చిన్న ఏజ్లో కూడా ఇప్పుడు చాలా కామన్గా అందరికీ తెల్ల వెంట్రుకలు ఉంటున్నాయి. దానికి అంటే మనం వాడే ప్రోడక్ట్, టెన్షన్, స్ట్రెస్, అదర్ హెల్త్ రీజన్స్తో కూడా ఫాస్ట్గా మల్టిప్లై అవుతుంది. సో అలాంటి వాళ్ళు ఎవరు కూడా వాడకూడదు. అది ఇప్పుడు నేను చెప్పే మనం చూడబోయే ప్రొసీజర్ అంటే సహజంగా ఎలా వాడుకోవాలి అనేది మనం ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాము, డిస్కస్ చేద్దాము. ఆ ప్రొసీజర్ వాడుకున్నట్టయితే, సహజమైన ఉత్పత్తులు వాడుకున్నట్టయితే ఏం కాదు. ఈ హెన్నా ఎక్స్పర్ట్ ఉపయోగించి మనం హెయిర్ని ఎలా చక్కగా మనం కలర్ మెయింటైన్ చేసుకోవచ్చు వాళ్ళు చూద్దాము. ఓకే, సో మనం ఈ మోడల్ చూడొచ్చు, కొద్దిగా ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ ఉందమ్మా. మనం తెల్ల వెంట్రుకలను చూడొచ్చు అక్కడక్కడ. సో ఇలాంటి వాళ్ళకి డై వేసుకోవాల్సిన అవసరం ఉండదు, కానీ కాన్షియస్ గా ఉంటారు. ఒక 10-20% ఉంటుంది అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు కాబట్టి. సో వాళ్ళకి ఇది బెస్ట్ ప్రొసీజర్ అనమాట. అంటే ఈ తెల్ల వెంట్రుకలు స్లోగా తగ్గిపోతాయి, ప్లస్ ఫ్యూచర్ లో రాకుండా కూడా ఉంటాయి. ఏ జాగ్రత్త తీసుకోకపోతే ఇవే హెయిర్ డై లాంటివి వాడితే ఫాస్ట్ గా మల్టిప్లై అవుతాయి. ఏం వాడకుండా వదిలేసినా స్లోగా పెరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ గెస్ట్ కి 2-step ప్రొసీజర్ ఇప్పుడు మనం చేసేది. ఇది కంప్లీట్ గా న్యాచురల్ ప్రోడక్ట్స్, ఇవి లీఫ్ ప్రోడక్ట్స్. ఇది మనం ప్రొసీజర్ చేయాలంటే మనకి హెన్నా ఎక్స్పర్ట్ అనే ప్రోడక్ట్ మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఈ ప్రోడక్ట్ మనం ఇందులో 2 ప్యాకెట్స్ ఉంటాయి, మనం ఓపెన్ చేసి చూడొచ్చు. సో ఈ హెన్నా ఎక్స్పర్ట్ అంటే ఇందులో హెన్నా ప్యాకెట్ ప్యూర్ హెన్నా, 100% ప్యూర్ హెన్నా ఉంటుంది. ఇందులో ఏ కెమికల్స్ ఉండవు. అలాగే ఇది కూడా ఏంటంటే ఇది ఇండిగో అని, ఇది ఒక లీఫ్ పౌడర్ అనమాట. సో ఇవి రెండు కూడా మనకి ఇండి బ్లాక్, ఈ హెన్నా తీసుకున్నట్టయితే ఇవి రెండు కూడా 2-step ప్రొసీజర్. సో కలర్
థియరీ ప్రకారం ఏంటంటే ఇది మెరూన్ వస్తుంది మనకి హెన్నా అప్లై చేసినప్పుడు, రెడ్డిష్ కలర్ వస్తుంది, ఇది మనకి బ్లూ కలర్ వస్తుంది సపరేట్ గా అప్లై చేస్తే. సో కలర్ థియరీ ప్రకారం 2 డార్క్ కలర్స్ ఒకదాని మీద ఒకటి మనం అప్లై చేసినప్పుడు మనకు పూర్తిగా బ్లాక్ కలర్ వచ్చేస్తుంది, న్యాచురల్ జెట్ బ్లాక్. మంచి ఇప్పుడు ఈ కలర్ ఎలా ఉంది గెస్ట్ హెయిర్ అలాగే వచ్చేస్తుంది, గ్రే హెయిర్ కూడా మనకి. సో ఈ ప్రోడక్ట్ స్పెషాలిటీ అదనమాట. అండ్ ఇది కంప్లీట్ గా లీఫ్ పౌడర్ మనం చూడొచ్చు. ఇది హెన్నా అందరికీ తెలిసింది. ఈ హెన్నా మనం ఏం చేసామంటే ముందు రోజు బీట్రూట్ జ్యూస్ లో కలిపి పెట్టుకున్నాం. ప్యూర్ బీట్రూట్ జ్యూస్ తీసేసి ఒక రోజు ముందు అంటే 12 hours ముందు నానేసుకున్నా సరిపోతుంది. మనం హెన్నాలు మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుని మనం నెక్స్ట్ డే మార్నింగ్ ఇది నార్మల్ గా హెన్నా అప్లై చేసుకున్నట్టే చేసుకోవాలి. సో ఇది మనం ఏంటంటే టేల్ కోమ్ తీసుకొని ఇప్పుడు మనకి దీంట్లో మనకి గ్లౌజ్ వస్తుంది మనకి పెట్టుకోవడానికి, అలాగే క్యాప్ కూడా వస్తుంది. ఆ పైన అప్లై చేసుకున్నాక ఆ పై నుంచి పెట్టుకోవడానికి ఆ పాకెట్లో. సో మనం ఒక్కొక్క లేయర్ అంటే ఎవరికి వాళ్ళు కూడా ఇది అప్లై చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్. మనం ఒక్కొక్క లేయర్ అంటే అద్దం ముందు నిలబడి మనము ఇలా చూసుకొని మనము 2 వైపులా హెన్నా అప్లై చేసుకుంటూ ఒక్కొక్క లేయర్ పక్క పక్కన ఇలా మనం ఈ కోంబ్ తీసుకొని ఇలా మనం ఒక్కొక్క లేయర్ తీసుకొని అప్లై చేసుకొని ఇలా వేసుకుంటూ పక్కకు వేసుకుంటూ మనం ఒక్కొక్క లేయర్ ఇలా మనం అద్దం ముందు తీసుకొని ఫ్రంట్ సైడ్ అంతా అప్లై చేసుకోవాలి. ఇంకా బ్యాక్ సైడ్ మనం ఎవరి హెల్ప్ అయినా తీసుకోవచ్చు. అంటే ఇలాగే లేయర్స్ తీసుకొని మనం వెనక్కి పక్క పక్కన లేయర్స్ హెయిర్ తీస్తూ మనం స్కాల్ప్ కి అప్లై చేసుకుంటూ పోతున్నట్టయితే మనకి రూట్స్ ప్రాపర్ గా ఉంటుంది. సాధారణంగా ఏంటంటే మనకి రూట్స్ లోనే ఎక్కువగా తెల్ల వెంట్రుకలు ఉంటాయి, రూట్స్ కి అప్లై చేసుకుంటే చాలు ప్రోడక్ట్, హెయిర్ అంతా అక్కర్లేదు. ఎవరికైనా గ్రీనిష్ కంప్లీట్ గా ఉందనుకున్నప్పుడు లేయర్స్ మనం హెన్నా పెట్టుకున్నట్టే కంప్లీట్ గా ఒక్కొక్క లేయర్ తీసుకొని కింది దాకా మనం కొంత కొంత పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇట్లా లేయర్స్ తీసేసి మనం ఇప్పుడు టేల్ కోమ్తో ఇలా తీసుకొని ఇదంతా అప్లై చేసి ఇలాగే అప్లై చేసుకొని మనం రౌండ్స్ గా చుట్టేస్తూ వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఓన్లీ రూట్స్ కనుకుంటే ఒక్కొక్క లేయర్ పక్కన వేస్తూ మనకు మొదట్లో ఎక్కడైతే తెల్ల వెంట్రుకలు ఉంటాయో అక్కడ చుట్టూ మనం మాడుకు అప్లై చేసుకుని ప్రోడక్ట్ మనం ఫస్ట్ టైం హెన్నా అప్లై చేసుకున్నప్పుడు మొట్టమొదటిసారి అప్లై చేసుకున్నట్టయితే మనం 2 hours 3 hours పెట్టుకోవాలి ఫస్ట్ టైం. తర్వాత ఎప్పుడైనా 1.5 hour 2 hours మాక్సిమం వాళ్ళ కలర్ డెవలప్మెంట్ అంటే ఒక్కొక్క హెయిర్ కి ఒక్కొక్క లాగా ఉంటుంది. కొంతమంది ఫాస్ట్ అవుతుంది, కొంతమందికి రెసిస్టెంట్ ఉంటుంది హెయిర్, కొంచెం టైం పడుతుంది. సో వాళ్ళ హెయిర్ రిక్వైర్మెంట్ బట్టి 1 to 2 hours అప్లై చేసుకొని వాష్ చేసేసుకోవచ్చు. వాష్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే హెన్నాని ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉపయోగించి తరోగా ప్రోడక్ట్ ఏమీ లేకుండా కడిగేసుకొని ఫస్ట్ కడిగేసుకొని మనం మామూలుగా షాంపూ ఎనీ మైల్డ్ షాంపూ దాన్ని కొద్దిగా మనం డైల్యూట్ చేసుకొని వాటర్ కలుపుకొని డైల్యూట్ చేసుకొని వాడినట్టయితే హెన్నా కలర్ పోకుండా ఉంటుంది. సో వాష్ చేసుకొని షాంపూ అప్లై చేసుకొని వాష్ చేసేసుకొని నార్మల్ కండిషనర్ అప్లై చేయొచ్చు. నార్మల్ కండిషనర్ అప్లై చేసుకొని మనం క్యాప్ వేసుకొని ఒక 5 minutes వదిలేసి మనం మిగతా పనులన్నీ మనం అంటే ఫేస్ బాడీ అన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ క్యాప్ తీసేసి హెయిర్ చక్కగా లూక్ వామ్ వాటర్తో ఆర్ కోల్డ్ వాటర్తో వాష్ చేసేసుకొని సీజన్ బట్టి కంప్లీట్ గా తర్వాత మనం హెయిర్ డ్రై చేసుకోవచ్చు. మనం ఇది ఈవినింగ్ ఇది పెట్టేసుకొని హెన్నా నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఇండిగో పెట్టేసుకుంటే ఇండిగో ఏంటంటే ఇది కూడా ఆకు పౌడర్ మనం చూడొచ్చు. ఇది మంచి ఇది ఒక ఆకు అన్నమాట. ఇది గ్రీన్ కలర్ ది సేమ్ హెన్నాలానే ఉంటుంది, సేమ్ కలర్ ఉంటుంది. ఎందుకంటే ఇది ప్యూర్ ఆకు పౌడర్, ఇందులో ఏమి ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ ఏమీ లేవు. సో ఇది కూడా పోషన్ ఇస్తుంది హెయిర్ కి. దీన్ని ఏం చేస్తామంటే సింపుల్ గా అప్పటికప్పుడు కలుపుకోవాలి. హెన్నా ఏంటంటే కలర్ దిగడానికి సమయం పడుతుంది, వేరే ఇండిగో ఇమీడియట్ గా మనకు 1-45 నిమిషాలే పనిచేస్తుంది కలిపిన తర్వాత. మనం కలిపి లేట్ గా పెట్టుకుంటే ఇది వర్క్ చేయదు, కలర్ రాదు మన హెయిర్ కి. సో ఇమీడియట్ గా మనం కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తీసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని 1/2 teaspoon 1/4 teaspoon సాల్ట్, ఉప్పు, గోరువెచ్చటి నీళ్ళు. ఉప్పు దొరకనప్పుడు ఉట్టి నీళ్ళతో కలుపుకున్నా ఇట్ ఈస్ పనిచేస్తుంది మనకి. సో దీన్ని కూడా హెన్నాలానే మిక్స్ చేసేసుకొని మళ్ళీ మనం నెక్స్ట్ డే మార్నింగ్ ఇది రెడ్గా అవుతుంది కదా మనకి హెన్నా పెట్టుకున్నప్పుడు ఆ రెడ్ హెయిర్ మీద ఇది అప్లై చేసుకున్నట్టయితే చేసుకొని ఇది ఎక్కువ సమయం అక్కర్లేదు, 45 నిమిషాలు ఉంచుకుంటే చాలు. మనకు చక్కగా వాష్ చేసేసుకోవచ్చు. మళ్ళీ ప్రాపర్ గా ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉపయోగించి కడిగేసుకుని కావాలనుకుంటే మళ్ళీ మైల్డ్ షాంపూ డైల్యూటెడ్ షాంపూ మనం ఒక 1/2 teaspoon తీసుకుని కొద్దిగా వాటర్ తీసుకుని వాష్ చేసుకున్నా సరిపోతుంది. తీసుకుని మళ్ళీ కండిషనర్ అప్లై చేసేసుకుని వాష్ చేసుకున్నట్టయితే హెయిర్ సిల్కీగా స్మూత్ గా ఉంటుంది, చక్కగా డార్క్ కలర్ వస్తుంది. 2 times పెట్టుకుంటే జెడ్ బ్లాక్ వచ్చేస్తుంది మీకు. ఇంకా డైకి దానికి ఏమి బ్లాక్ డైకి దానికి ఏ తేడా ఉండదు, మీకు కరెక్ట్ గా ఉంటుంది. డై ఎన్ని రోజులు అంటే మనం 2 to 3 weeks ఒకసారి పెట్టుకుంటాం కదా, ఇది అంతే. సో ప్రస్తుతానికి పొల్యూషన్ లో ఇలాంటివి అంటే కెమికల్స్ అన్ని లేకుండా న్యాచురల్ వేలో ఎలా గ్రేనెస్ తగ్గించాలో చాలా మంచిగా వివరించారు. మరి ఇలాంటి సూచనలు అందించినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది వాళ్ళ సౌందర్య లహరి. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఆధునిక జీవితంలో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి నేడు చాలా మంది యోగాపై ఆసక్తి పెంచుకుంటున్నారు. అటు శారీరక ఆరోగ్యానికి
ఇటు మానసిక ఆరోగ్యానికి అన్నింటికీ కలిపి దివ్య ఔషధం లాంటిదని మన పూర్వీకులు చెప్పిన విషయాలు మననం చేసుకుంటూ యోగాసనాలు చేస్తున్నారు. క్రమంగా యోగా చేసే వారి సంఖ్య పెరుగుతోంది. వీధి వీధిలో యోగా సెంటర్లు వెలుస్తున్నాయి. ఇటీవల ఐక్యరాజ్య సమితి సమావేశంలో యోగాపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రతిపాదనకు మద్దతు లభించింది. ప్రతి ఏటా జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. దీంతో మరింత మంది యోగా గురించి తెలుసుకోవడం మొదలు పెడుతున్నారు. సరే, ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు మనకి సరికొత్త రుచిని పరిచయం చేయడానికి మనతో పాటు స్వాతి గారు ఉన్నారు. మరి తను ఎక్కడి నుంచి వచ్చారో, ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వాతి. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? మెహదీపట్నం, హైదరాబాద్. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? పర్సూయింగ్ బీకామ్ ఫైనల్ ఇయర్. బీకామ్ ఫైనల్ ఇయర్. మరి ఖాళీ సమయంలో వంట చేస్తూ ఉంటారా? చేస్తుంటాను. ఓకే, మరి ఈ రోజు మా సకులకి ఏ వంటని పరిచయం చేయబోతున్నారు? క్యాబేజ్ మిల్ మేకర్ పకోడీ. క్యాబేజీ మిల్ మేకర్ పకోడీ. మిల్ మేకర్ అంటే జనరల్ గా కర్రీ చేసుకుంటాం, కానీ నువ్వు పకోడీ వేసి చూపిస్తా అంటున్నావు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పి. ఆయిల్, మిల్ మేకర్, క్యాబేజ్, ఉల్లిపాయలు, సాల్ట్, శనగపిండి, కారం, కార్న్ఫ్లోర్, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు. స్వాతి, క్యాబేజీ మిల్ మేకర్ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఒక బౌల్, స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగించి బాండి పెట్టాలా? సరే, అంటే ఈ బాండి ఎలా ఉంచాలా? ఆయిల్ వేసేసుకోవాలి. మనం పకోడీ పిండి కలిపే లోపు ఆయిల్ హీట్ అవుతుంది, అంతేనా? అంతే అండి. ఓకే, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా, అంతేనా? అవునండి. ఓకే, బౌల్ ఇవ్వండి. ముందుగా మనం క్యాబేజ్ వేసుకోవాలండి దీంట్లో. పచ్చి క్యాబేజీనా? పచ్చి క్యాబేజ్ తురిమింది. ఓకే, అలాగే ఒక కప్పు ఉల్లిపాయలు, శనగపిండి, కార్న్ఫ్లోర్, సరిపడంత కారం, ఓకే, నెక్స్ట్ సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు. ఓకే, వాటర్ పోస్తూ మిక్స్ చేయాలి. కొంచెం వాటర్ పోస్తూ మిక్స్ చేయాలి. మరీ ఎక్కువ కాకుండా కొద్ది లైట్గా తీసుకోవాలి. ఓకే స్వాతి, మరి మిల్ మేకర్ ఎప్పుడు వేయాలి? ఇది మొత్తం మిక్స్ చేశాక లాస్ట్లో ఇది కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి మిల్ మేకర్ లాస్ట్కు వేయించు. ఓకే, మనకి ఎంత వాటర్ పడుతుందో అప్పుడు సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడంతా మనం పకోడీకి ఎట్లా అయితే పిండి కలుపుతామో అట్లాగే కలిపేసుకోవాలి, అంతేనా? అంతే అండి. ఓకే, ఇంకా స్వాతి చెప్పు, ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటావు నువ్వు? వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. టీవీ బాగా చూస్తుంటావా? చూస్తుంటా. మరి సఖీలో నీకు బాగా నచ్చిన సెగ్మెంట్ ఏంటి? వంటల సందడి, బ్యూటీ కేర్. బ్యూటీ అండ్ వంటల సందడి. వంటలు ఏం చేయండి కార్యక్రమం కూడా చాలా బాగుంటుంది. వంటలు ఎక్కువగా ఏం చేస్తుంటావు మరి? ఆల్మోస్ట్ అన్ని వండుతాను. స్వీటా హాటా? స్వీట్ అండ్ హాట్. స్వీట్ హాట్ రెండు చేస్తాం. ఓకే, మనకి పిండి రెడీ అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఓకే స్వాతి, పిండి మొత్తం అంటే మనకి గట్టిగా చక్కగా పకోడీ పిండిలా కలిపేసాం. సో ఇప్పుడు వేసేసుకోవడం. వేసుకోవచ్చు. ఓకే, సో మొత్తం అన్ని పకోడీలు మాదిరిగా వేసుకోవాలి, అంతేనా? ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో మనకి పకోడీ వేగిపోయాయి కదా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చేసాయి. ఇంకా తీసేయచ్చా? తీసేయచ్చు. ఓకే, మరి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను.
సో ఆయిల్లో డీప్ ఫ్రై చేసాం కదా, టిష్యూలోకి తీసుకుందాం ముందుగా. మిల్ మేకర్ రెడీగా పెట్టుకుంటే మాత్రం, అంటే నాన్ పెట్టేసి ఈ పకోడీ ప్రాసెస్ 5 minutes చాలు కలుపుకోవాలి అంతే. అంతే. అలాగే డైరెక్ట్ వేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది. చాలా తొందరగా అయిపోయే స్నాక్ కదా ఇది. అవునండి. పకోడీ రెడీ అయిపోయిందండి. సర్వింగ్ ప్లేట్ తీసుకుందాం. ఒక ప్లేట్ ఇవ్వండి. ఓకే. రెడీ అయిపోయిందండి మిల్ మేకర్ క్యాబేజ్ పకోడీ. దీన్ని సాస్ తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, అంటే మనం ఏదైనా తీసుకోవచ్చా? ఓన్లీ టమాటా ఏదైనా తీసుకోవచ్చు. క్యాబేజ్ మిల్ మేకర్ పకోడీ రెడీ అయిపోయింది. సునీత గారు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే ఓకే అండి, క్యాబేజీ మిల్ మేకర్ పకోడీ టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. క్యాబేజీ మిల్ మేకర్ పకోడీకి కావలసిన పదార్థాలు: శనగపిండి, క్యాబేజీ, మిల్ మేకర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, కార్న్ ఫ్లోర్, ధనియా పౌడర్, ఉల్లిపాయ ముక్కలు, ఆయిల్, డీప్ ఫ్రై కి సరిపడా. క్యాబేజీ మిల్ మేకర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసి ఒక బౌల్ తీసుకొని క్యాబేజీ, దానిలో ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, కార్న్ ఫ్లోర్, కారం, ఉప్పు, ధనియా పౌడర్ వేసి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా కలిపిన తర్వాత మిల్ మేకర్ కూడా వేసి బాగా కలిపి తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పకోడీ మిశ్రమాన్ని పకోడీల మాదిరిగా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని టమాటో సాస్ తో సర్వ్ చేసుకుంటే అంతే, క్యాబేజీ మిల్ మేకర్ పకోడీలు రెడీ. ఓకే అండి, క్యాబేజీ మిల్ మేకర్ పకోడీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో. స్వాతి, చాలా బాగున్నాయి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసావు కదా, ఆ మసాలా ఘాటు బాగా తెలుస్తుంది. చాలా టేస్టీగా ఉన్నాయి. మరి ఇంత మంచి వంటకాన్ని మా సకుల కోసం పరిచయం చేసి చూపించినందుకు నీకు సఖీ ఫ్యాషన్స్ ECL ఏస్రావ్ నగర్ వారి తరపు నుంచి గిఫ్ట్ వౌచర్. కంగ్రాట్స్. సకులు చూశారు కదా, స్వాతి తయారు చేసి చూపించిన క్యాబేజీ మిల్ మేకర్ పకోడీ చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా మీకు తెలిసిన సరికొత్త వంటల్ని మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 04023556540కి ఫోన్ చేసి సఖీ వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. సకులు చూశారు కదా, ఇది వాటి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఐక్యరాజ్య సమితి గుర్తించడం ద్వారా యోగాకు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. వాస్తవానికి స్వామి వివేకానంద ఎప్పుడో యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి పరిచయం చేశారు. నేడు ప్రపంచమంతా అనేక రకాల మానసిక, శారీరక రుగ్మతల్లో కొట్టుమిట్టాడుతోంది. మనం ఎంతో ప్రగతి సాధిస్తున్నప్పటికీ కొత్త కొత్త వ్యాధులు బయటపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనేక రకాల వ్యాధులకు యోగా మంచి మందు. ఎందుకంటే యోగా మన పూర్వీకులు అందించిన ప్రకృతి సిద్ధమైన వైద్యం. యోగాసనాల ద్వారా అనేక వ్యాధుల నుంచి ఉపశమనం పొందడం మాత్రమే కాదు, జీవితం మరింత సంతోషంగా ఉంటుంది. ఇది ఇప్పుడు చెబుతున్న మాట కాదు, ఎన్నో ఏళ్ల నుంచి మన పెద్దవాళ్లు చెబుతున్నదే. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు కోవా డైరెక్టర్ సౌదామిని గారు. మరియు మహిళల ఉపాధికి సంబంధించి ఏ విషయాన్ని తెలియజేస్తారో ఆవిడ తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే లహరిక, ఎలా ఉన్నారండి? మంచిగున్నానమ్మా. ఓకే, ఇవాళ మా సకులకు స్వయం ఉపాధికి సంబంధించి ఏం తెలియజేస్తున్నారు? నేను యోగా సెంటర్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అది ఒక యోగా సెంటర్ గానే ఉపయోగించవచ్చు. ఇంకా అదే ప్లేస్ ని మనం సొంతంగా ప్లేస్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో మనము వేరే ఇంకా
లైక్ ఏరోబిక్స్ క్లాసెస్, డాన్స్ క్లాసెస్ని కూడా మనం అందులో యూస్ చేసుకోవచ్చు వాటన్నిటికీ. లేకపోతే విలేజెస్లోను పట్టణాల్లోనూ ఉన్న వాళ్ళకందరికీ స్కూల్స్ ఉంటుంది. స్కూల్ ఆవరణలో ఒక ప్లేస్ని తీసుకొని మార్నింగ్ అవర్స్ అంటే స్కూల్ బిగిన్ కాకముందు దాన్ని మనం తీసుకొని వాడుకోవచ్చు కూడా. సో అప్పుడు యోగా సెంటర్ కానీ ఏరోబిక్స్ కానీ మార్నింగ్ ఒక 3 hours, సాయంత్రం ఒక 2 hours వాడుకోవడానికి వీలవుతుంది. సో అందుకే స్త్రీలు ఈ వసతిని కల్పించుకోవడం, అందరితో మాట్లాడి దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి కావాల్సిన పరిస్థితులు కల్పించుకోవాలి మెయిన్ గా. ఓకే మేడం, ఒకే ప్లేస్ ని మల్టిపుల్ పర్పస్ గా యూజ్ చేసుకుంటూ మనం నడిపించుకోవచ్చు, మన భవిష్యత్తుని మనమే నడిపించుకోవచ్చు అనే విధంగా తెలియజేశారు. మరి దీనికి ఎటువంటి విద్యార్హత ఉండాలి? స్టార్టింగ్ విద్యార్హత అంటే ట్రైనింగ్ తెలుసుకోవాలి, ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి నేర్చుకోవాలి ముందు. సో లేకపోతే ఒక ట్రైనర్ని అపాయింట్ చేసుకోవాలి. ముందుగా ఏంటంటే ప్లేస్ని మన సొంతంగా తీసుకోగలిగామనుకోండి, బై ఆన్ లీజ్ కానీ లేకపోతే మన సొంత ప్లేస్ ఉందనుకోండి, సో అట్లాంటప్పుడు వీళ్ళందరినీ అపాయింట్ చేసుకోవచ్చు. దాంట్లో యోగా టీచర్ని, ఏరోబిక్ టీచర్ని, డాన్స్ టీచర్ని వీళ్ళందరినీ కూడా అపాయింట్ చేసుకొని వాళ్ళకి వేరు వేరు టైమింగ్స్ ఇచ్చి అలా ఎంగేజ్ చేసుకోవచ్చు. మేడం ఒకే ప్లేస్ని ఉపయోగిస్తూ 3 విధాలుగా కూడా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్లు చెప్పారు. డాన్స్, అరబిక్, అట్లానే యోగా సెంటర్లుగా. అంటే మనకి ఎంతో కొంత అవగాహన అనేది కావాలి కదా, అన్నిటిపైన ఇతరులపైన ఆధారపడేది కష్టం కాబట్టి మరి మనకు కూడా కొంత అవగాహన కావాలనుకుంటే ఈ ట్రైనింగ్ మీరు ఏమైనా ఇస్తారా? ఇప్పటి వరకు యోగాని టీచ్ చేయలేదండి. కాకపోతే మీరు విలేజెస్లో కానీ వేరే ఎక్కడైనా కూడా కావాలి అంటే మా దగ్గర యోగా టీచర్స్ చాలా మంది ఉన్నారు. సో మేము ఆ అరేంజ్మెంట్ చేయగలుగుతాము. చాలా మటుకు దీన్ని 6 months ప్రోగ్రామ్గా తీసుకుంటారు. 6 months ప్రోగ్రామ్గా తీసుకుంటారు. లేకపోతే 3 months అయినా కూడా మినిమం పెట్టాలి. ఏదో ఒకటి మనకు గ్రిప్ ఉండాలి, ఒక అవగాహన ఉండాలి. యోగా తెలుసుకోవడం వల్ల యోగా టీచర్ రాకపోతే ఎర్లీ మార్నింగ్ కనుక మనం కూడా టీచ్ చేసి మనం ఎవ్రీడే దాన్ని పాటిస్తే దానివల్ల మన ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. అంతేకాకుండా ఒక డిసిప్లిన్ మెయింటైన్ అవుతుంది. మరి దీనికి ఏమైనా చార్జ్ చేస్తారా మేడం అమౌంట్ అనేది? అంటే ట్రైనింగ్ కి 6 months ప్రోగ్రామ్ అంటే దాదాపు 10,000 వరకు చార్జ్ చేస్తుండొచ్చు. కాకపోతే మేము చేయాలి అనుకుంటే మేము 3 నెలల 45 days ఆర్ 3 months చేస్తాము. దానికి మేము ఛార్జింగ్ అంతా 3,000 to 5,000 వరకు చేస్తాము. ఓకే, మనం ఇట్లా ప్లేస్ తీసుకొని మనమే ఓన్ గా నడిపించుకోవాలనుకుంటే ఎంత పెట్టుబడి పెడితే సరిపోతుంది? మామూలుగా లీజ్ కి తీసుకుంటారు. లీజ్ అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి అది రెంట్ ఉంటుంది. అండ్ ఒకవేళ టీచర్స్ని ఎక్కువ మందిని అంటే డిఫరెంట్ అంటే దానికి అవసరం ఉంటుంది అంతే. ఏరోబిక్స్ కి చిన్న చిన్న ఎక్విప్మెంట్ అంతా కలిపి ఒక 5 lakhs లోపు, అది కూడా ఎక్కువే. కొంచెం డెకరేషన్ సిటీస్ లో అయితే మీకు 5 to 20 lakhs వరకు ఖర్చు అవుతుంది. మనము టౌన్స్ లో, విలేజెస్ లో 2 lakhs లో కూడా వెళ్ళచ్చు. అది ఇంకా నేను సజెషన్ ఇచ్చేది ఏంటి అంటే స్కూల్స్ తోటి టైఅప్ చేసుకోవడం. స్కూల్స్ లో మనకు అన్నీ ఉంటాయి. స్కూల్స్ కి యోగా టీచర్ ఉండరు. సో అర్లీ మార్నింగ్ ఒక 2 hours ని వాళ్ళ ప్రెమిసెస్ లో మనం ఇది టైఅప్ చేసుకుంటే స్కూల్స్ వస్తారు అండ్ గృహిణులు అండ్ అదర్స్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసుకునేదానికి వీలవుతుంది. ఒక 2 hours ని వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఒక 1 lakh లోపు లేకపోతే 50,000 వరకు ఖర్చు పెట్టి మీరు ట్రైనింగ్ తీసుకొని మీరు ఈ ఉపాధిని మీరు రెగ్యులర్ గా పొందొచ్చు. ఓకే మేడం, దీన్ని ఉపాధి కింద మలుచుకున్నాక దీన్ని మార్కెటింగ్ ఏ విధంగా చేస్తారా మేడం? మార్కెటింగ్ అంటే యాక్చువల్లీ ప్రోగ్రామ్ తరపున సక్కులు ముందుకు వచ్చారనుకోండి, మేము వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళు ఉపాధి కల్పించుకున్న తర్వాత ఈ దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి మేమే చాలా నెట్వర్కింగ్ ఉంది మాది, కనెక్టివిటీ. సో వాళ్ళందరినీ మేము కనెక్ట్ చేస్తాం. అండ్ విలేజెస్లో కూడా అయితే కూడా మేము కూడా వచ్చి కావాలంటే కూడా పార్టిసిపేట్ చేస్తాము. మార్కెటింగ్ అవేర్నెస్ అండ్ మేము ఎగ్జిబిషన్స్ అన్నిట్లోనూ పెడుతుంటాం, ప్రోగ్రామ్స్ చేస్తుంటాము. వాళ్ళకందరికీ మేము టేబుల్ ప్లేస్ ఇస్తుంటాము. అండ్ మేము ఫేస్బుక్ అన్ని ఉన్నాయి, దాంట్లో కూడా మేము పోస్ట్ చేస్తాం. ఓకే మేడం, ఇట్లాంటి యోగా సెంటర్స్, ఎరోబిక్ సెంటర్స్ మనం స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కడ ఫైనాన్షియల్ గా మనకు సపోర్ట్ దొరుకుతుంది? మీరు ఏ విధంగా హెల్ప్ చేస్తారు? ఇది కూడా NSIC-లోనే మనము రిజిస్టర్ చేసుకోవాలమ్మా. అంటే నాట్ ఓన్లీ ఇండస్ట్రీ కాకుండా ఏదైనా బిజినెస్ కి కూడా NSIC సపోర్ట్ చేస్తుంది. సో రిజిస్టర్ చేసి కోవి కూడా రిజిస్టర్ చేసుకున్నారనుకోండి, కోవి మెంబర్స్ కి వాళ్ళు
డిస్కౌంట్ ఇస్తారు, రిజిస్ట్రేషన్ ఫీజు అదంతా కూడా. కాబట్టి కోవి ద్వారా వెళ్ళినారనుకుంటే మీకు ఎన్ఎస్ఐసి రిజిస్ట్రేషన్ అవుతుంది, ఎన్ఎస్ఐసి లోన్ కూడా ఇస్తుంది, ఇమీడియట్ గా జరిగిపోతాయి అవి. బ్యాంక్స్ కూడా ఇస్తాయి. టౌన్ లో సిటీస్ లో మనం లీజ్డ్ ప్లేస్ తీసుకొని దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ తీసుకోవడానికి బ్యాంక్స్ అన్ని కూడా ముందుకు వస్తుంటాయి. విలేజెస్ లో అయితే తక్కువ అమౌంట్ అయితే ఎన్ఎస్ఐసిలో రిజిస్టర్ చేసుకోవడం ఉత్తమం. ఓకే మేడం, మా సకులకు ఏమైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? ఎక్స్క్లూజివ్లీ మేము ఒక నెంబర్ పెట్టాము దీనికి, 8897777766. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తాము. అంతేకాకుండా సోమాజిగూడలో మా ఆఫీస్ ఉంది హైదరాబాద్లో, అండ్ మా వెబ్సైట్ ఉంది covi.com. సో ఈ వీటిని కూడా చూసి మీరు మా ఆఫీస్కి కూడా సంప్రదించవచ్చు. ఓకే మేడం, ఇవాళ మా స్వయం ఉపాధి కార్యక్రమంలో మా సకులకు ఎన్నో విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. సో చూసారు కదా సకులు, ఇది వాటి స్వయం ఉపాధి కార్యక్రమం. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ అసలు నమస్తే. ఆధునిక ప్రపంచంలో ఒత్తిడితో కూడుకున్న జీవనం కావడంతో ప్రజల్లో యోగా పట్ల శ్రద్ధ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. మనం సంతోషంగా జీవించడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, అందంగా కనపడడానికి యోగాను మించిన సాధన లేదని చెబుతున్నారు. జీవితంలో మనం సాధించే విజయాలన్నీ మన ఆలోచనలపై ఆధారపడి ఉంటాయి. మన ఆలోచనలు అంటే మంచి ఆలోచనలు అని అర్థం. చురుకైన సృజనాత్మకత కలిగిన ఆలోచనలే అర్థం. అవి ఎప్పుడు సాధ్యం అంటే మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మంచి ఆలోచనలు వస్తాయి. అలాంటి ప్రశాంతత యోగా ద్వారా మాత్రమే వస్తుంది. అందుకే పెద్దవాళ్లే కాదు, యువతీ యువకులు కూడా యోగా పట్ల ఆసక్తి పెంచుకొని ఆచరిస్తున్నారు. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు. నమస్కారం, సఖీ ఫ్యాషన్ కి స్వాగతం. సఖ్లు, ఈ రోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ లో. అండ్ మనతో పాటు ఉన్నారు విజయ్ గారు. మరి మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ ని ఈ రోజు మనకి ఏం పరిచయం చేయబోతున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం విజయ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. మరి ఈ రోజు మా సకులకి మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ ని ఏం పరిచయం చేయబోతున్నారు? ఇప్పుడు కొన్ని డిజైన్స్ మనం పరిచయం చేస్తామండి. ఓకే. ఈ డిజైన్ ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి పెట్టుబడులకి వాటికి కావాల్సిన వెరైటీస్ కొన్ని రకాలు ఉంటుంది. అందులో కొన్ని వెరైటీస్ మనం చూస్తాం. ఓకే అండి. ఇది మొత్తం మనకి ఫ్యాబ్రిక్ చూసే మనకు తెలుస్తుంది, చాలా చాలా నైస్ గా ఉంటుందండి. తర్వాత వచ్చేసి చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. లైట్ వెయిట్ అంటే చిన్నపిల్లలు ఏంటంటే కొంచెం యంగ్ లో ఉన్న వాళ్ళు అబ్బా సారీ మేము క్యారీ చేయలేము అంటూ ఉంటారు. సో చక్కగా లైట్ వెయిట్ ఉంది కాబట్టి ఈజీ టు క్యారీ. యా అవునండి. ఆ పేపర్ సిల్క్ లో వెరైటీ అండి ఇది. ఇందులో చూస్తే మనం చూడండి ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి మంచి లైట్ వెయిట్ మీద ఉంటుంది. దీని మీద మనకి జరీ చెక్స్ అండ్ కాటన్ చెక్స్ వచ్చేటట్టు మనం ఇచ్చామండి. మొత్తం జరీ చెక్స్ నిల్వండి అడ్డం నుంచి మనకి బాక్సెస్ స్టైల్లో వస్తుంది, ఈ జరీ వస్తుంది. అలాగే ఇందులో వచ్చేసి మనకి సెల్ఫ్ లో మనకి కాటన్ చెక్స్ కూడా వస్తాయి. ఇవన్నీ వీవింగ్ లో వచ్చేస్తాయి. ఇవన్నీ వీవింగ్ లో వచ్చేస్తాయి. ఇది ఫుల్ సారీ మన వీవింగ్ లో వచ్చేస్తుంది. దానిపైన వచ్చేసి మనకి ఎంబ్రాయిడింగ్ తో మళ్ళీ మనం ఫ్లవర్స్ చేసామండి. గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఉండేటట్టు మనం తీసుకున్నాం. కాంబినేషన్ బ్లూ మీద ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కాబట్టి చాలా మంచి, చాలా బాగా వచ్చింది. అలాగే దీని బార్డర్ తీసుకుంటే 3 కలర్ కాంబినేషన్ లో మనం తీసుకున్నాము. చూడండి పీచ్ కలర్ అండ్ జరీ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఈ రెండు కూడా రా సిల్క్ కదండి? అవునండి, ఇవంతా కూడా ఈ రెండు కూడా మనకి రా సిల్క్ వస్తుంది అనమాట. బార్డర్ ఇది ప్యాచ్ బార్డర్ వస్తుంది మనకి. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇదే స్టైల్లో ఉంటుందండి. అలాగే కింద చూస్తే మనకి ఇదే విధంగానే మనకి వస్తుందండి. కింద బార్డర్ కూడా సేమ్ పైన ఏదైతే ఉందో అదే సేమ్ స్టైల్లోనే మనకి వస్తుంది. ఓకే, మరి దీనికి పళ్ళు ఎలా వస్తుందండి? దీని పళ్ళు తీసుకుంటే మేడం చూడండి, ఇది కూడా మనం ఏంటంటే ఫుల్ వర్క్ చేస్తాం మనం. ఇది కూడా పళ్ళు డిజైన్ ఈ విధంగా శారీ అంతా కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసాయి. ఇప్పుడు పళ్ళు వచ్చేటప్పటికి పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ లాగా వచ్చాయి. చాలా చాలా బాగుంది, రిచ్ గా కనపడేటట్టు మనం డిజైన్ చేసుకున్నాం. ఓకే, సో ఈ కలర్ ఈ బ్లూ మీద ఎల్లో పింక్ గ్రీన్ చాలా బాగా ఎలివేట్ అవుతుంది కూడా. అండ్ బార్డర్స్ కూడా 3 సైడ్స్ ఇచ్చేసారు అట్లా. అవునండి, 3 సైడ్స్ వచ్చేటట్టు మనకి ఇచ్చాము. ఓకే, మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందంటే? దీని బ్లౌజ్ తీసుకుంటే అండి ఇందులో మనం చూడండి ఈ విధంగా మనం రా సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చేటట్టు సెల్ఫ్ డిజైన్ ఉండేటట్టు మనం తీసుకున్నామండి. పింకిష్ కలర్ సారీ అంతా ఎంబ్రాయిడరీ వచ్చింది కాబట్టి చక్కగా బార్డర్ ఇచ్చిన ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చినాం.
అది కూడా కాంట్రాస్ట్ తో వస్తుంది, చాలా బాగుంటుందండి. అవునవును. సో బ్లూ అండ్ పింక్ కాంట్రాస్ట్ కలర్స్ నిజంగా రెండు చాలా చాలా మంచి కాంబినేషన్ అండి. అండ్ శారీ అంతా ఎంబ్రాయిడరీ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి జస్ట్ బార్డర్స్ ఇచ్చారు, చక్కగా సింపుల్ గా నీట్ గా ఉంటుంది. సో మరి దీని ప్రైస్ ఎంత ఉంది? దీని ప్రైస్ వచ్చేసి మనకి 1700 చేంజ్ లో మనకి వచ్చేసి 1700 చేంజ్. ఓకే, చాలా బాగుందండి. సో మన నెక్స్ట్ సారీ చూపిస్తారా? చూద్దాం. ఇది కూడా మనం ఇంతకుముందు అనుకున్నట్టు అందులోనే పేపర్ సిల్క్ లోని ఇది ఒక డిఫరెంట్ వెరైటీ అండి. ఇది ఈ సారీ మనం చూస్తే చిన్నవాళ్ళు కట్టొచ్చు, అలాగే పెద్దవాళ్ళు కూడా కట్టొచ్చు అండి. పేపర్ సిల్క్ లోని ఇది ఒక డిఫరెంట్ వెరైటీ అన్నమాట. ఇది ఇందులో మనం చూస్తే ఇందులో సారీ డిజైన్ లోని కొద్దిగా డిఫరెంట్ గా మనం ఇచ్చామండి. చాలా రిచ్ గా కూడా ఉంటుంది ఇందులో మనకి. చూడండి ఇందులో మనకు బాడీలో వచ్చేసరి చిన్న చిన్న చెక్స్ లాగా వచ్చేటట్టు మనం బోరియాతో మనం ఇచ్చినామండి. సెల్ఫ్ లోనే వచ్చేసింది, సెల్ఫ్ లో వచ్చేసింది. అది మీద బుటీస్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో ప్లస్ అండ్ సిల్వర్ కలర్ తో కూడా మనకి వచ్చిందండి. ఇది మనకి హాఫ్ వరకు ఈ డిజైన్ మనం బుటీస్ తో ఇచ్చినాము, హాఫ్ అంతా కూడా మనం జరీ లైన్స్ వచ్చేటట్టు మనం ప్యాటర్న్ తో ఇచ్చినాము. ఇలా వస్తుంది. అలాగే దీని బార్డర్ తీసుకుంటే మనం చూడండి, ఇది షోల్డర్ మీద వచ్చే బార్డర్ మనకు కనిపిస్తున్నది. కంప్లీట్ మనం రిచ్ గా ఉండేటట్టు మంచి జరీ బార్డర్ ఇచ్చినామండి. దీనికి మన సిల్వర్ కలర్ తో లోటస్ డిజైన్స్ అలాగే పైన కూడా మనం వచ్చిన సిల్వర్ కలర్ తో డిజైన్ చేసాం అన్నమాట. సో పైన కింద సిల్వర్ వచ్చి మధ్యలో గోల్డ్ వచ్చింది అండ్ లైన్స్ ఇంకా తర్వాత బుటీస్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అసలు. అలాగే ఈ కింద బార్డర్ కూడా మన పైన ఎలాగ వచ్చిందో సేమ్ స్టైల్ లోనే మన కింద సేమ్ బార్డర్ తోనే మనకు వచ్చేస్తుంది. ఓకే, సో ఈ చిన్న చిన్న చెక్స్ కూడా సెల్ఫ్ లో రావటం వల్ల చాలా అందంగా కనిపిస్తుంది. అంటే సెపరేట్ వేరే కలర్ లో కాకుండా సెల్ఫ్ లో రావటం కట్టుకున్న తర్వాత ఆ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి మనం ఇంత ముందు చెప్పుకున్న మనం పెట్టుబడులకి వాటి కూడా బాగుంటుంది. ఇట్లాంటి సారీస్ అనుకోండి చిన్న వాళ్ళకి పెట్టచ్చు, మనం పెద్ద వాళ్ళకి కూడా పెట్టచ్చు. చాలా రిచ్ గా కూడా ఉంది అనమాట, కట్టడం కూడా చాలా బాగుంటుంది. అలాగే దీని పళ్ళు కూడా చూడండి, మనం చాలా రిచ్ గానే మనం డిజైన్ చేసాం దీంట్లో. పళ్ళు కూడా మనకి మంచి జరీ బార్డర్, మొత్తం జరీ బార్డర్. ఓకే, ఆ బుటీస్ ఇక్కడ పెద్ద పెద్దగా ఇచ్చేసారు. అవునండి. సో సేమ్ బార్డర్స్ కానీ చాలా చాలా బాగుందండి. మరి దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి? దీని బ్లౌజ్ తీసుకుంటే చూడండి మనకి ఈ స్టైల్లో వచ్చేటట్టు మనం ఇచ్చామండి. హాఫ్ వరకు మనకి ప్లెయిన్ ఉంటుంది, హాఫ్ నుంచి మనకి జరీ లైన్స్ విత్ బార్డర్స్ తో ఉంటుందండి. కుట్టించగలిగితే డిజైనర్ వేర్ గా మనం కుట్టించగలిగితే ఇటువంటి బ్లౌజెస్ కి చాలా మంచి. దీనికి డెఫినెట్ గా ఇలా లైన్స్ అవి వచ్చాయి, పెద్ద పెద్ద బార్డర్స్ వచ్చాయి కాబట్టి ప్యాటర్న్ బ్లౌజ్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా చాలా బాగుందండి. పింక్, అది కూడా బ్రైట్ పింక్. ఎలాంటి వాళ్ళకైనా ఇది డార్క్ కాంప్లెక్షన్ ఇంకా ఫెయిర్ కాంప్లెక్షన్ ఎవరికైనా ఈ పింక్ చాలా చాలా అందంగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇందులో సిల్వర్ ఇంకా గోల్డ్ జరీ కూడా వచ్చింది కాబట్టి చాలా రిచ్ గా ఉంది. సో మరి దీని రేంజ్ దీని రేంజ్ వచ్చి మనకి 2000 చేంజ్ లో మనకి ఇందులో వచ్చేస్తుంది. 2000 రేంజ్. ఓకే, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. సో మన నెక్స్ట్ సారీ చూపిస్తారా? నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది కూడా చాలా మంచి బ్యూటిఫుల్ సారీ అండి, మంచి డిజైనర్ వేర్ గా తయారు చేసినటువంటి సారీ ఇది. ఇందులో వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ కోటా మీద వస్తుందండి. కాటన్ కోటా మీద మనం డిజైన్ చేసుకున్నాం ఈ సారీ. దీంట్లో వచ్చేసి మనకి సారీ అంతా కూడా మనకి ఫుల్ కలర్ఫుల్ గా మనము వర్క్ చేసామండి. ఇది వర్క్ చూడండి చాలా మంచి కలర్ఫుల్ రేంజ్ లో ఉండేటట్టు లైట్ గ్రీన్ మీద పింక్, సమ్ గోల్డ్ కలర్ అండ్ ఎల్లో కలర్ డిఫరెంట్ కలర్స్ తో మనకి మల్టీ కలర్స్ లో మనకు వచ్చేటట్టు మనం డిజైన్ చేసుకున్నాం. ఫుల్ వర్క్ వచ్చి చాలా కలర్ఫుల్ గా చాలా బాగుంటుంది. అలాగే దీని బార్డర్ తీసుకుంటే ఇది మనకి ఇక్కడ మనం చూసి సింపుల్ గా ఉంటుందండి బార్డర్. ఇదంతా కూడా ఇదేంటంటే మన షోల్డర్ మీద వచ్చే బార్డర్ అనమాట. అలాగే దీంట్లో మనం కింద మనం తీసుకుంటే అండి చూడండి ఈ బార్డర్ వచ్చేది కదా చాలా మంచి కింద బార్డర్ చాలా చాలా బాగుందండి. ఇది చాలా బాగుందండి. సో ఇదంతా కూడా మనకి వీవింగ్ లోనే వచ్చింది. ఇదంతా వీవింగ్ లో వస్తుందండి. ఇదంతా ప్యాటర్న్ మనం అంటాము పైతాని డిజైన్ అంటాం కదా, ఆ స్టైల్లో మనం పైతాని స్టైల్లో మనం ఇచ్చినామండి. ఇదంతా పైతాని బోర్డర్స్ అంటాం మనం. ఈ సారీ మనం ఆల్ ఓవర్ గా చూస్తాండి ఫుల్ వర్క్ తో చాలా బాగుంటుందండి. సో లైట్ గ్రీన్ మీద ఈ కలర్స్ అన్ని కూడా చాలా బాగా కనిపిస్తాయి, బ్రైట్ గా ఉంది, చాలా బాగుందండి. దీనికి పళ్ళు ఎలా వచ్చిందంటారు? దీని పళ్ళు అండి మనకు ఇలా ఒక 2 కలర్స్ తో మనం ఎండ్ చేసామండి. కలర్స్ తో ఓకే, సో సేమ్ డిజైన్ అయితే పళ్ళు కూడా ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, సో లాస్ట్ 2 కలర్స్ తో పళ్ళు సెపరేషన్ ఇచ్చేసారు. అవునండి, చాలా బాగుందండి. సో అంటే రన్నింగ్ పళ్ళు అన్నట్టే కానీ చాలా చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఈ కోట మీద వర్క్ రావడం చాలా డిఫరెంట్ గా ఉంది. తర్వాత లైట్ కాటన్ కోట కాబట్టి వచ్చే సమ్మర్ కాబట్టి చాలా బాగుంటుంది. ఏ ఫంక్షన్స్ లో అయినా చక్కగా సమ్మర్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ మరీ గాడీగా లేకుండా స్వెట్ చాలా చక్కగా ఉంటుంది. సో దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి? దీని బ్లౌజ్ మనం తీసుకుంటే చూడండి ఈ విధంగా మనం బ్లౌజ్ ఇచ్చామండి. ఓకే,
అంటే గ్రీన్ లోనే వేరే డిఫరెంట్ షేడ్ కదా? అవునండి, కొద్దిగా లైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది మనకి. ఓకే, ఇంకో షేడ్ ఇది కూడా మనకి కాటన్ మెటీరియల్ తో వస్తుంది, ప్యూర్ కాటన్ మెటీరియల్ తో వస్తుంది. ఓకే, సేమ్ బార్డర్స్. అవును, సేమ్ బార్డర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఓకే, చాలా చాలా బాగుందండి. సో ఆ బ్లౌజ్ అవనియండి చక్కగా సింపుల్ గా గ్రీన్, అంటే శారీ మొత్తం గ్రీన్ మీద వచ్చింది బేసిక్ కలర్, కానీ ఆ బ్లౌజ్ వచ్చేటప్పటికి గ్రీన్ లోనే కొంచెం డిఫరెంట్ షేడ్ ట్రై చేశారు, అంటే మనకి ఆల్రెడీ బార్డర్స్ లాట్లో వచ్చింది కాబట్టి. సో చాలా చాలా బాగుందండి, ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ రోజు మీరు చూపించిన శారీస్ కూడా ఎలాంటి పార్టీస్ కైనా పెట్టుబడి, మీరు అన్నట్టు పెట్టుబడి చీరలే కాకుండా ఇప్పుడు సో చక్కగా ఈజీగా సమ్మర్ లో ఈజీగా వేసుకునేటట్టు చక్కగా ఎటువంటి హంగామా అది ఇది లేకుండా చాలా చాలా బాగుందండి, చాలా డీసెంట్ గా ఉన్నాయి. అండ్ పర్టికులర్ గా ఈ సారీ రేంజ్ ఎంత ఉందండి? ఈ సారీ కూడా మనకి 2000 చేంజ్ లో మనకు 2000 చేంజ్ లో. ఓకే, అండ్ ఈ రోజు మరి ఇంత మంచి కలెక్షన్ మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. ఒక్క మాటలో చెప్పాలంటే యోగా ఒక సర్వరోగ నివారణ లాంటిది. ఇంటా బయట అనేక రూపాల్లో తీవ్రంగా ఒత్తిడికి గురవుతున్న మన మహిళలకు యోగా మరింత అవసరమని నిపుణులు చెబుతున్నారు. మరి ఆలస్యం ఎందుకు, యోగాపై ధ్యాస పెడదామా? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.